హాయ్! హలో! నమస్తే. నేను మీ ఉషా ఆఫీషియల్‌ని. అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. సో, ఇన్ని రోజులు నా వీడియోస్ చాలా ఆగిపోయాయి. సో, నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం నా వీడియోస్ రాలేకపోయాయి. కాబట్టి ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ ముందు తీసుకొచ్చి మీ ముందు చూపిస్తాను నేను. సో, ఈరోజు వీడియో ఏంటిది అంటే ఇది గురు పౌర్ణమి. కాబట్టి గురు పౌర్ణమి రోజు నా శిష్యురాలు నాకు ఎలా సన్మానించారు, నా గురు పూజ ఎలా చేసుకున్నారు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. అందరూ కూడా చూడండి. ఇప్పుడు నన్ను సన్మానించేది నా పెద్ద కోడలు నిత్య. ఈమె గురు పూజ చేస్తుంది. నాకు దండ వేసి శాల్వా వేసి, అలాగే మా గురువులకు మేము ఎలాగైతే పూజ చేస్తామో అదేవిధంగా మా శిష్యురాలు కూడా మాకు అలాగే పూజ చేస్తారు. పాలతోని, నీళ్ళతోని, కుంకుమ పసుపు నీళ్ళతోని మా పాదాలు కడిగి గురు పూజ చేసుకుంటూ ఉంటారు. గాజులు, బొట్టు, పువ్వులుగా ఇవన్నీ పెట్టి, చీర సారె పెట్టి మాకు ఈరోజు పూజ చేస్తారు. దానికి సంబంధించిన ఈ వీడియో ఇంకా చూపిస్తాను. ఇంకా వెయిట్ చేయండి. ఇప్పుడు తను నెత్తిలో నీళ్ళు చల్లుకుంటుంది కదా, అదే మా ఆశీర్వాదం ఆ అమ్మాయికి. నా కాళ్ళు కడిగింది కాబట్టి ఆ అమ్మాయికి ఆశీర్వాదం. నా కాళ్ళు కడిగిన ఏవైతే పాలు, నీళ్ళు, కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళతో ఏదైతే నాకు పాద పూజ చేస్తుందో ఆ నీళ్ళతోనే ఆమెకి నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. వీళ్ళంతా కూడా నా శిష్యురాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు పూజ చేయడానికి సిద్ధంగా కూర్చున్నారు. ఇప్పుడు నాకు పండ్లు, పువ్వులు, గాజులు, చీరతోని నా శిష్యురాలు నాకు అవన్నీ పెట్టి చేసింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష. నా రెండో శిష్యురాలు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా నాకు పాద పూజ చేస్తుంది, గురు పూజ చేస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు, మా గురువుడు ఆశీస్సులు, మా ఆశీస్సులు అలాగే మా శిష్యుల ఆశీస్సులు నా సబ్స్క్రైబ్కి అందరికీ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకో నెక్స్ట్ మంత్లో నేను అరుణాచలం వెళ్తున్నాను. అరుణాచలంలో జరిగే ప్రతి ఒక్క పూజ కానీ అక్కడ జరిగేటివి కానీ ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నేను 11 నెలలు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. హెల్త్ బాగాలేకపోతే ఆ భగవంతుని మొక్కుకున్నాను. నా హెల్త్ క్యూర్ అయింది. మీ ఆశీస్సులు అనుకోవచ్చు, ఆ భగవంతుని ఆశీస్సులు అనుకోవచ్చు. ఎప్పుడు నాకు ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా శిష్యురాలు, రెండో శిష్యురాలు నాకు కూడా తాంబూలం ఇచ్చింది. ఇప్పుడు నా మనమరాలు అశ్విత వచ్చింది. ఇప్పుడు అశ్విత కూడా నాకు పాద పూజ, గురు పూజ చేస్తుంది. ఈవిడ నా రెండవ మనవరాలు సంధ్య. ఆ సంధ్య కూడా నాకు గురు పూజ చేస్తూ ఉంది. కాబట్టి నా ఆశీస్సులు ఆమెకి ఎప్పుడు ఉండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నా వీడియోస్ ఆగిపోయాయి కదా, ఈ కాంచి నా వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే వరకల్లా నేను కొంచెం వీడియోస్ చేయలేకపోయాను. నా వీడియోస్ కోసం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.